అమ్మా ఏం పేరు నీ పేరు? లక్ష్మి. లక్ష్మి గారు, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, మళ్ళీ ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటది ఈ తెలంగాణ రాష్ట్రానికి? కేసీఆర్. ఎందుకు? మాకు మంచిగా చేసిండు కాబట్టి. ఏం చేసిండు మీకు? 200 ఉంటే 1000 రూపాయలు పింఛన్ చేసిండు, రూపాయి కిలో బియ్యం చేసిండు, మమ్మల్ని బతికిస్తుండు. మా కొడుకు కూడా 10 రూపాయలు, కన్న కొడుకు కన్నా 10 రూపాయలు ఇస్తలేడు, కానీ ఆ కొడుకు ఇస్తుండు మాకు. కొడుకే, నా కొడుకే, సత్య కొడుకు నా కొడుకే చేయాలి సావు, కానీ నా కడుపులో పుట్టిన కొడుకు చేయొద్దు. కేసు అయినా సాగు చేయాలి. నాకు ఉన్నా కానీ పెడతలేడు. ఒక కొడుకున్నాడు కానీ పెడతలేడు, ఒక రూపాయి ఇస్తలేడు. పచ్చవాదం వచ్చింది ఆ ముసలాయకు. ఆ ముసలాయని చదువుకుంటున్నా, నేను కిరాయి కట్టుకుంటున్నా వచ్చాడు. నాకు ఆయనే కొడుకు. ఎవరు? కేసీఆర్ కొడుకు. ఆయన చేయాలి నాకు. నేను ఇట్లా రోడ్డు మీద పడిపోతే ఆయన చేయాలి నాకు. ఉన్నది నాకు ప్రేమ. 200 ఉండే 1000 రూపాయల పింఛన్ చేసిండు, రూపాయి కిలో బియ్యం చేసిండు. ఇలా కన్న కొడుకు 10 రూపాయలు ఇస్తలేడు, రోడ్డు మీద బతున్నాము. ఆ కొడుకు మాకు 1000 రూపాయలు ఇస్తుండు. ఎంతకాలం అయింది మీకు 1000 రూపాయలు రాబట్టి? మాకు ఇప్పుడు 5 ఏళ్ళ నుంచి ఆయన ఎక్కి నుంచి వస్తుంది. అంతకుముందు రాలేదు. అంతకుముందు 200 ఇచ్చిర్రు. అంటే ఇప్పుడు 4.5 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి పనితీరు అంత బాగానే ఉందంట? బాగానే ఉంది. అన్ని రోడ్లు అన్నీ మంచిగా చేసిండు. మా అయ్య ఏమీ తక్కువ చేయలేదు. పిల్లలకు చదువులకు మంచిగా చేసిండు, దవాఖాన్లా పుట్టిన పిల్లలకు పైసలు ఇచ్చిండు, లగ్గమై పిల్లలకు పైసలు ఇచ్చిండు. అన్ని మంచిగా చేస్తాడు కేసీఆర్. అంత మంచి వాళ్ళు ఎవ్వరు లేరు మాకు. ఆయన్నే నాకు కొడుకు. కొడుకు అంతే. నాకు కన్నా కొడుకు 10 రూపాయలు ఇస్తలేడు, ఆయన్నే నాకు కొడుకు. కొడుకు అంటే ఈసారి మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలంటున్నావు? ఆయనే కావాలి, ఆయనే కావాలి. గతంలో నువ్వు ఎవరికి వేసావు ఓటు, ఇప్పుడు ఎవరికి వేస్తావు? ఆయనకి వేసినప్పుడు కూడా కారు గుర్తుకేసిన, ఇప్పుడు కారు గుర్తుకే వేస్తా. అంతే. ఆయన ఏం పనులు మంచిగా చేయలేదు 4.5 సంవత్సరాల్లో అంటూ కాంగ్రెస్ వాళ్ళు, టీడీపీ వాళ్ళు మళ్ళీ ఈసారి వస్తున్నారు. మరి ఎట్లా ఉంటది ఈసారి? గట్టిన పోటీ తట్టుకుంటాడా కేసీఆర్? ఎవరితో కాలేదు. కేసీఆర్ చేసిన పని ఎవరితో కాలేదు, కానీ కేసీఆర్ చేసిన పని మస్తు చేసిండు. కొడుకు రోడ్లు పోపించిండు, గోదావరి నల్లు లేపించిండు, అన్నీ చేపించిండు. డెలివరీ అయిన పైసలు, పిల్లలకు పైసలు, నాకు లగ్గాలు చేస్తుండు, లగ్గాలకు ఇస్తుండు. ఏం చెడగొట్టిండు ఆయన? పడబడ్డ భూములకు 4,000 ఇచ్చిండు. బిగానా ఏం చెడగొట్టిండు? అంత మంచిగా చేసిండు నా కొడుకు. ఆయన మళ్ళీ అధికారంలోకి వస్తే ఇంకేం కావాలని కోరుకుంటున్నావు? ఇంకేం చేయమంటున్నావు ఆయనను? ఏం చేయలేవు. ఈ కిరాయి కడతలేని బాంచన్ నెలకు 1000 రూపాయలు కట్టాలి. నాకు 1000 రూపాయలు వెళ్తలేదు. అయ్యకు కాల్చేలు పడిపోయినాయి. ఆయన నట్టుకున్న పూర్తి ఇద్దరు గిట్ట బతున్న రోడ్డు మీద. ఇక ఆయన ఎట్లా చేసినా నాకు ఒక రూమ్ కట్టించి అందులో ఉంచిన నాకు చాలు. ఇంత నాకు అన్నం పెట్టినా చాలు. ఆయన్ని కానీ కన్న కొడుకు 1 రూపాయి ఎత్తలేడు. కన్న కొడుకులు ఎవరు ఏం చేస్తలేరు నీకు? కొడుకు ఇస్తే ఏమి ఇస్తలేడు నాకు. ఒక్కడే కొడుకు ఏమి ఇస్తలేడు నీకు? ఏమి ఇచ్చినా రోడ్డు మీద బతున్నా నేను. రోడ్డు మీద బతాను బిడ్డ నేను. ఎవరిస్తే కానీ ఆ కొడుకులు అడుగుతాడు 1000 రూపాయలల్లా ఇంత చేసుకొని, ఇంత కిరాయి కట్టుకొని ఒక ముసలాయనకి ఇంత ఇచ్చేస్తున్నా. నాయనే రావాలి, నాయనే రావాలి, నాయనే రావాలి, నాయనే రావాలి. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.